ఒక్కరోజు ఉదయం అభి అనే ఓ బుజ్జిబాబు అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అడవి చాలా అందంగా ఉంటుంది. పచ్చటి చెట్లు, రంగురంగుల పూలు, పక్షుల కిలకిలలతో కనిపించేది. అభి అడవిలోకి నడుస్తుండగా ఒక్కసారిగా చెట్టుని ఆనుకుని ఉన్న ఆపేడ్ పదాన్ని చూశాడు. అభి ఆశ్చర్యంగా, అబ్బా, ఇది ఆపేడ్ చెట్టు. అంటే ఆపేడ్. అప్పుడే అభికి ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటి అంటే, ఏ అంటే ఆపిల్ ఉన్నట్టే మిగతా అక్షరాలు కూడా కనిపెడతా అనుకుంటాడు. అలా కొంచెం దూరం నడిచాక అతనికి ఒక బాల్ కనిపిస్తుంది. అప్పుడు అభి, హే బాల్, బి అంటే బాల్. అలా తర్వాత లెటర్ ఏంటి, సి అంటే క్యాట్ ఇక్కడుంది అనుకుంటూ ముందుకు వెళ్తాడు. కొంచెం దూరంలో చెక్కబల్ల, ఫై క్యాట్ కనిపించింది. అభి నవ్వుతూ, హే క్యాట్, సి అంటే క్యాట్ అంటూ ముందుకు వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్న అభికి కొంచెం దూరంలో ఓ నల్లని డాగ్ ని చూశాడు. అది తోక ఊపుతూ అభిని చూసి భౌ భౌ అని అరుస్తుంది. డి అంటే డోగ్. అలా ముందుకు వెళ్తుండగా కొండ పక్కన ఓ పెద్ద ఏనుగు గడ్డిని తింటూ కనిపిస్తుంది. అభి ఉత్సాహంగా, వావ్, ఇది ఎలిఫెంట్. ఈ అంటే ఎలిఫెంట్. అతను దూరంగా నిలబడి చేతులతో హాయ్ చెబుతాడు. దారిలో ఒక నీటి ఒడ్డున ఓ చిన్న చేప గెంతుతుండగా అది కొట్టేలా కనిపిస్తుంది. అభి నవ్వుతూ, ఎఫ్ అంటే ఫిష్, ఎంత ముద్దుగా ఉంది. అతను బుజ్జిగా గంతులు వేస్తూ ముందుకు వెళ్తాడు. కొంత దూరంలో ఓ మేక గడ్డి తింటూ కనిపిస్తది. అభి ఆనందంతో, జీ అంటే గోట్, ఇది చాలా బాగుంది అంటూ ముందుకు వెళ్తాడు. ఓ గుట్టల మధ్యలో ఓ హిపో గుడ్లు నీటిలో గెంతుతూ కనిపిస్తుంది. అభి జాగ్రత్తగా, హెచ్ అంటే హిపో. అతను దగ్గరకు వెళ్లకుండా దానిని చూస్తూ గంభీరంగా నవ్వుతాడు. అభి అడవిలో ముందుకు నడుస్తూ ఉన్నాడు. సూర్యుడు బాగా ఎండగా ఉంది. అతనికి దాహంగా ఉంది. అప్పుడు పక్కనే నీళ్ళ మధ్యలో ఒక ఐస్లాండ్ కనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అభి ఆనందంగా, ఇదెంత బాగుంది. ఐ అంటే ఐస్లాండ్. తర్వాత కొంత ముందుకెళ్ళినప్పుడు ఓ జాగ్వర్ చెట్టు పక్కన నుండి వెళ్తూ కనిపిస్తది. అభి భయపడుతూ జే అంటే జాగ్వర్ అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్తుండగా దారిలో ఒక కంగారు బిడ్డ తింటూ కనిపిస్తది. అప్పుడు బిహే కంగారు, కే అంటే కంగారు అంటూ వెళ్తాడు. అక్కడ ఓ పెద్ద రాయి పైన నిద్రపోతున్న సింహం కనిపిస్తుంది. అభి దూరంగా ఉండి నిశ్శబ్దంగా చూస్తాడు. ఎల్లంటే లయన్. చాలా బలమైనదే అని మురిపెంతో చెప్పి నిదానంగా అక్కడి నుండి నడుస్తూ వెళ్తాడు. ఓ పెద్ద మామిడి చెట్టు కిందుగా పచ్చని పండ్లు వేలాడుతున్నాయి. పక్కనే ఒక కోతి వేలాడుతూ ఉంటుంది. ఎం అంటే మాంగో, ఎం అంటే మంకీ, ఇవి మా ఇంటి పక్కన కూడా ఉంటాయి. అతను ఒకటి తీసుకుని తీపిగా తింటాడు. ఒక చెట్టు పైభాగంలో ఓ పక్షి గుటిలో తల్లి పిల్లలకి ఆహారం పెడుతోంది. ఎన్ అంటే నెస్ట్ అని చెట్టు వైపు చూపించి, నేస్ట్ ఎంత బాగుంది అంటాడు. పక్కనే ఓ పండ్ల చెట్టులో ఆరెంజ్ పండ్లు కనిపిస్తాయి. వాటిపైన ఒక ఆవుల్ కనిపిస్తది. ఓ అంటే ఆరెంజ్, ఓ అంటే ఆవుల్. ఒక పండుని రుచి చూస్తాడు. ఓ పచ్చగడ్డిన చెట్టుపై ఓ చిలుక కూర్చుని హాయ్ అని మాట్లాడింది. అభి నవ్విపోయాడు. పి అంటే పారోట్, ఇది మాట్లాడుతోంది అంటాడు. పక్కనే ఓ శిలాఫలకం మీద నక్కిన ఓ పురాతన రాణి బొమ్మ కనిపిస్తుంది. కిరీటంతో గొప్పంగా ఉంది. యు అంటే క్వీన్, రాణి చాలా అందంగా ఉంది అంటూ ముందుకు వెళ్తాడు. అక్కడ గడ్డి మీద నెమ్మదిగా ఓ తెల్లటి కుందేలు పరుగెడుతుంది. ఆర్ అంటే రాబిట్, ఎంత ముద్దుగా ఉంది. అతను దాని వెంట కొన్ని అడుగులు పరుగెత్తుతాడు. అక్కడ పక్కనే ఒక చేటు కొమ్మకు వేలాడుతున్న స్నేక్ ని చూస్తాడు. దానితో భయపడుతూ ఎస్ అంటే స్నేక్ అంటూ పరిగెడతాడు. దూరంగా కొండ మధ్య ఓ పులి నిద్రపోతూ ఉంది. అభి జాగ్రత్తగా చూస్తూ నెమ్మదిగా వెనక్కు వెళ్తాడు. టీ అంటే టైగర్. ఒక్కసారిగా తెల్లగా ఏదో కనిపించింది. చూడగా అది యూనికార్న్. యు అంటే యూనికార్న్. అభి ఇది చాలా అందంగా ఉంది అంటూ ముందుకు వెళ్తాడు. అప్పుడే ఒక పక్షి గట్టిగా అరుస్తూ కనిపిస్తోస్తుంది. అదే వల్తూర్. ఎస్వి అంటే వల్టర్. ఆమె కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడే ఒక వోల్ఫ్ కనిపిస్తుంది. అప్పుడు అభి డబ్ల్యూ అంటే వోల్ఫ్, హాయ్ వోల్ఫ్ అంటూ వెళ్ళిపోతాడు. ఒక చెట్టు కింద పాత చెక్కతో తయారు చేసిన ఒక క్సీలోఫోన్ కనిపిస్తుంది. దానిని ఒకసారి ప్లే చేస్తాడు. ఎక్స్ అంటే క్సీలోఫోన్ అంటూ వెళ్తాడు. కొండ పైభాగంలో నలుపు రంగు కలిగిన యాక్ నెమ్మదిగా నడుస్తూ ఉంది. వై అంటే యాక్. అభి దాని వెనక నుండి చూసి ఆశ్చర్యపోతాడు. చివరగా ఓ చిన్న తోటలో తెల్లను నలుపు గీతలతో ఉన్న జేబ్రా నెమ్మదిగా నడుస్తోంది. జేడంటే జీబ్రా, ఇది గాడిదల మామ అని నవ్వుతాడు అభి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కథలు మీకు రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.